something that చాలా అద్భుతమైనటువంటి విషయాలు నేర్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. this is God's desire for us, that I may win. మనము గెలవాలి అన్నది దేవుని యొక్క ఆకాంక్ష ఉన్నది. Say to yourself that I may win. మీతో మీరు చెప్పుకోండి, నేను గెలవాలి. Amen. ఆమేన్. Hallelujah. This is the Lord's desire, and that is what he has done and accomplished for us. ఇదే దేవుని యొక్క ఆకాంక్ష. అదే దేవుడు కూడా ఆ శిలువ మీద పరిపూర్ణం చేశాడు. Did you know that? మీకు It తెలుసా is the Lord's desire that you should win. అయితే మనము గెలుపొందాలి, గెలిచిన వారుగా ఉండాలనేది దేవుని నిశ్చయమని మీకు తెలుసా? So there are three keys that we are going to learn from the book of Acts. అయితే అపోస్తల కార్యాల నుంచి మూడు ముఖ్యమైనటువంటి అంశాలు మనం నేర్చుకోబోతున్నాం. The book of Acts is a book of action. అయితే అపోస్తల కార్యములు అనేది ఒక గొప్ప కార్యాచరణ కలిగినటువంటి గ్రంథము. Hallelujah. It unlocks the treasure of the apostolic power that we see in that book. అయితే దేవుడు దేవుని యొక్క బిడ్డలకు ఇచ్చినటువంటి గొప్ప శక్తి ఏమిటి అనే విషయాన్ని మనందరికీ కూడా తెలియపరిచేది అపోస్తల కార్యాలు అనే పుస్తకము. It is a supreme example for us today. అయితే మనకున్నటువంటి గొప్ప ఉదాహరణ అది. You know, many people they read so much and they grow in the knowledge. That's all good, but action is very much required parallelly. చాలా మంది వాక్యం చదువుతూ ఎదుగుతూ ఉంటారు, కానీ చదివిన వాక్యాన్ని ఒక కార్యరూపంలో చూడడం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. We should read some inspiring accounts of the ministry of Luther, Whitefield, Moody, D.L. Moody, and scores of other great men of God, but they were all a model from the book of Acts. అయితే లూథర్ కానీ, మూదీ కానీ ఇలాంటి అనేక రకమైనటువంటి గొప్ప దైవజనుల యొక్క జీవితాల గురించి మనం చాలా నేర్చుకోవాల్సి ఉంది. వీరి జీవితాలు చూసుకున్నట్లయితే వీరి జీవితాలన్నీ కూడా అపోస్తల కార్యముల పుస్తకం నుంచి ప్రేరేపించబడినట్లుగా ఉంటుంది. If you've never read their books, you follow them, it will be really a wonderful blessing to you. I believe you should read their testimony, grow in the knowledge of how they became leaders of this world. ఒకవేళ మీరు ఆ పుస్తకాలు చదవలేనట్లయితే తప్పకుండా చదవండి. దేవుని యొక్క వాక్యంలోను వారి యొక్క జ్ఞానంలోను మీరు ఎదగండి. ఏ విధంగా దేవుడు వారి ద్వారా అద్భుతాల కార్యాలు చేయించారో మీరు చూడగలుగుతారు. I don't know if many of us are aware or no, there is a library in the church as well. మీకు తెలుసో తెలియదో మన చర్చ్ లో కూడా ఒక గ్రంథాలయం ఉన్నది. You can take some books, some testimony, many other things. Lot of literature is there. You can read and you can continue growing during the week. Read literature apart from the Bible also. అయితే బైబిల్తో పాటే కాకుండా దేవుని యొక్క పుస్తకాలు, లిటరేచర్స్ కూడా మీరు చదవాలి. కావాల్సినవన్నీ మన యొక్క చర్చ్ నుంచి మీరు తీసుకువెళ్ళొచ్చు. The book of Acts is a standard for every Christian believer. అపోస్తల కార్యములు అనేది ప్రతి ఒక్క క్రైస్తవ జీవితానికి కూడా ఒక కొలమానం లాంటిది. Or a follower of Christ, దేవుని వెంబడించే వారికి it shows how men can be like Christ. అయితే ఏ విధంగా మనుష్యులు క్రీస్తులాగా ఉండగలరు అనే అంశము ఇది మనకు కనపరుస్తున్నది. The book of Acts reveals the dream of a new creation in action. అయితే ఒక నూతన సృష్టి దేవునిలో ఏ విధంగా అద్భుతాలు చేయగలడో అనేటువంటి అంశాన్ని మనకు బహిర్గతం చేస్తుంది అపోస్తల కార్యాలు అనే పుస్తకం. Who is the new creation? ఎవరండి నూతన సృష్టి? Me. నేను. I am the new creation. నేను దేవుని యొక్క నూతన సృష్టిని. We will be going through the scriptures. You will know how you are a new creation. అయితే మనము ఏ విధంగా నూతన సృష్టి అనేది వాక్యంలో చదువుకుంటూ నేర్చుకుందాం. Hallelujah. Hallelujah. Before his resurrection, Christ was with his disciples. అయితే దేవుడు పునరుద్ధారణ అవ్వక ముందు ఆయన యొక్క శిష్యులతో ఉన్నాడు. But after the Lord ascended to heaven, the Holy Spirit came upon men, and his blood has removed their sins forever. అయితే దేవుడు పరలోకానికి అవరోధమైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చి దేవుని యొక్క రక్తము చేత అనేక మంది పాపములను కడిగి ఉన్నాడు. Are you a blood washed Christian? మీరు ఆ రక్తముతో కడుగుబడినటువంటి విశ్వాసులై ఉన్నారా? If you are not, come to the foot of the cross. ఒకవేళ లేనట్లయితే ఆ సిలువ పాదాల చెంతకు రండి. See what he has done. ఆ సిలువలో దేవుడు ఏం చేశాడో మీరు గమనించండి. Learn and study what he has done for you. ఆయన మీకోసం ఏమి చేశారనేది చదివి నేర్చుకోండి. Your soul will surely be renewed. మీ యొక్క ఆత్మ పునరుద్ధరించబడుతుంది. And you will be a new creation in Christ. మీరు నూతన సృష్టిగా చేయబడతారు. Amen. Hallelujah. Because sometimes many people look at the cross as something that is ugly or something that why did he go through, and they can't bear the trauma or the pain that Jesus went through on the cross. But there is a lot of deliverance
that happens there at the cross, and there's a divine exchange that takes place. అయితే సాధారణంగా సిలువ అనే అంశాన్ని గమనించినప్పుడు సిలువలో ఉన్నటువంటి ఆ యొక్క మరణం కానీ ఆ యొక్క వ్యధను కానీ చూసినప్పుడు చాలా మందికి అది అభ్యంతరకరంగా ఉంటుంది. కానీ ఆ యొక్క సిలువలో గొప్ప విడుదల ఉన్నది. ఆ సిలువలో దైవికమైనటువంటి మరి పాపమునకు తర్వాత రక్షణకు కలిగినటువంటి మరి ఎక్స్చేంజ్ అనేది ఆ సిలువలో జరిగింది. You become a new creature. ఆ సిలువ వల్లనే మనము నూతన సృష్టిగా చేయబడుతున్నాం. You become a person without a sinful nature. అయితే పాప స్వభావం లేని నూతన సృష్టిగా మనము కొని చేయబడుతున్నాం. You will begin to hate sin. మనము పాపాన్ని ద్వేషిస్తాం. You will not love it anymore. పాపాన్ని ప్రేమించలేము. Hallelujah. Hallelujah. That is how we are renewed. ఆ విధంగా మనము నూతన చేయబడతాము. It was then that Christ could come into the heart of a man and live his life through man. ఆ విధంగా అది జరిగినప్పుడు యేసు ప్రభు మనుషుని యొక్క హృదయంలో వచ్చి హృదయం ద్వారా యేసు ప్రభు ఆయన యొక్క మహిమను తన జీవితంలో చూపించగలుగుతాడు. This is new creation. అది నూతన సృష్టి యొక్క Full సారాంశం. of the Holy Ghost. దేవుని యొక్క పరిశుద్ధాత్మని ద్వారా His power at work and in action. అయితే పరిశుద్ధాత్మ యొక్క శక్తి కార్యములో కూడా మనం చూడగలుగుతాం. The book of Acts is the ideal for the Holy Spirit at work in the men of faith. అయితే పరిశుద్ధాత్ముని కార్యములు విశ్వాసుల జీవితం ద్వారా ఏ విధంగా జరిగించబడ్డాయి అనే దానికి సాదృశ్యమే అపోస్తలుల కార్యముల గ్రంథము. The book of Acts is the history of the first 33 years after Christ ascended to Father's right hand and began to minister. అయితే అపోస్తలుల కార్యములైన గ్రంథము మరి ఎప్పుడైతే దేవుడు పరలోకానికి కోనుబడి తన యొక్క తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడో అక్కడి నుంచి 33 సంవత్సరాల్లో జరిగినటువంటి చరిత్రను ఈ యొక్క గ్రంథంలో లిఖించబడి ఉన్నది. So the best example for a church is the book of Acts. సంఘానికి ఒక గొప్ప సాదృశ్యము గొప్ప ఉదాహరణ ఏమిటి అంటే అపోస్తలుల కార్యములు. Who is the church? ఎవరు సంఘము? We, to make it personalized, me. మనము లేదా వ్యక్తిగతంగా అనుకుంటే నేను దేవుని సంఘముగా ఉన్నాను. Or I with a, I think, small I, not the capital I. నేను అన్నది నేను కాదు నేను. Hallelujah. హల్లెలూయా. Nenu kaadu nenu. That was something new for me. Hallelujah. హల్లెలూయా. So that is how the Spirit of God can work through us. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా కార్యాలు చేస్తాడు. Stephen, Peter, and others in the book of Acts, until our missionary programs with parallels are worked through us as a great example. అయితే స్టెఫెను గాని పేతురు గాని వీరి యొక్క జీవితాలు చూసినట్లయితే మరి ఏ విధంగా దేవుడి కోసము దేవుని సేవలుగా నిలబడ్డారో అనే దానికి ఒక గొప్ప ఉదాహరణగా మనకు ఉంటాయి. The men, even about Brother Paul, will listen in the book of Acts. అలానే అపోస్తలుడైన పౌలు గురించి కూడా మనము అపోస్తలుల కార్యములో చదువుతాము. The men who were used by God in the book of Acts were indeed common men. They were quite normal like how you and I are. అయితే మరి దేవుడి ద్వారా మరి తన యొక్క క్రియలను చేయించబడినటువంటి మనుషులు మనలానే సాధారణమైనటువంటి మనుషులు. The distinction is they were like instruments in the hands of God. అయితే కేవలం వ్యత్యాసం ఏంటంటే వారు దేవుని యొక్క చేతిలో పనిముట్లు వలె ఉన్నారు. Not because of their studies or because of their background they were selected. అయితే వారి యొక్క విద్యావేత్తలు బట్టి లేకపోతే వారి యొక్క బ్యాక్గ్రౌండ్ బట్టి వారు ఎన్నుకొనబడలేదు కానీ It was not the eloquency or about their schooling, where they schooled from. లేదా వాళ్ళు వచ్చినటువంటి స్కూల్ బట్టి కానీ లేకపోతే వారి యొక్క మాటల చాతుర్యాన్ని బట్టి కానీ వారు ఎన్నుకొనబడలేదు కానీ Paul's background of education was concentrated. అయితే పౌలు యొక్క మరి విద్యాభ్యాసం చూసినట్లయితే చాలా ఉన్నతంగా ఉంటుంది. I'm not asking you to read it, but you can take the references. Philippians chapter 3 verses 4 to 6. అయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 4-6 వచనాల్లో పౌలు గురించి తాను చెప్పుకున్నాడు. Now this man who is well educated and he's so eloquent, he said in Philippians chapter 3 verse 8, he says, I count all things but loss, but for the excellency. అయితే ఈ పౌలు ఏమని తన గురించి చెప్పుకుంటున్నాడంటే, నేను 8వ దినమున సున్నతి పొందితిని, ఇజ్రాయెల్ వంశపు వాడనై బెన్యామీన్ గోత్రంలో పుట్టి హిబ్రీయుల సంతానమై హిబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించు నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అని అపోస్తలుడైనటువంటి పౌలు చెబుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. So what is he saying? ఏం చెబుతున్నాడు ఆయన?
There's nothing that I can think of or take credit for. అయితే వేటి వల్ల కూడా నేను మరి గర్వపడదలుచుకోలేదు. I did so many things, but I count it as loss. అయితే నేను చాలా విషయాలు జరిగించాను, కానీ అవన్నీ కూడా మరి దేవుని యొక్క విషయంలో అవన్నీ నష్టముగానే ఎంచుకుంటున్నాను. Only one thing that I may win is Christ. అయితే ఒక్కటే నాకు లాభము, ఆ లాభం ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు. What made the men in the book of Acts outstanding men for God? అయితే మరి అపోస్తల కార్యంలో చెప్పినటువంటి మనుషులను దేవుని యొక్క విషయంలో గొప్ప మనుషులుగా ఏ విధంగా చేయబడ్డారు వాళ్ళు? In Mark chapter 9 verse 23 we see, but for those who have faith, Christ promises that if thou canst believe, all things are possible. అయితే మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని రాయబడి ఉన్నది. Amen. So do you believe today? మీరు నమ్ముతున్నారా ఈరోజు? If God could use ordinary men who they were not educated, their backgrounds, if you look at them, then nothing special about it. They were ordinary men like you and me. Do you firstly believe that God can use you for His glory? అయితే మీరు గమనించినట్లయితే మరి దేవుని చేత వాడబడినటువంటి అపోస్తల కార్యంలో చెప్పబడినటువంటి వ్యక్తులందరూ కూడా సాధారణమైన వ్యక్తులు, విద్యలేని పామరులు. అయితే దేవుడు వారిని వాడుకున్నప్పుడు మిమ్మల్ని కూడా వాడుకోగలడు అనేటువంటి నమ్మకం మీలో ఉందా? That's why I'm telling you and I told you earlier also, the church, the best example for church is the book of Acts. అందుకనే నేను ముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, సంఘానికి ఉన్నటువంటి గొప్ప ఉదాహరణ ఏమిటంటే అపోస్తల కార్యములు అనే గ్రంథము. This has been the prayer of this church also, that our church will be the church of the book of Acts. అయితే మరి మన యొక్క సంఘముగా మన ప్రార్థన కూడా ఏమిటంటే అపోస్తల కార్యములు సంఘముగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. If you notice, it is not by the size, but it is about the exploits that God is doing through our lives. That's what is countable. అయితే మన యొక్క సంఘం యొక్క పరిమాణం కాదు, కానీ మన సంఘం ద్వారా చేసినటువంటి గొప్ప కార్యములు అవి దేవుని యొక్క దృష్టిలో మరి ముఖ్యమైన అంశములు. Hallelujah. It is recorded for us to pattern after God. అయితే మనము దేవుని యొక్క చిత్త ప్రకారము నడిచే రాగన అపోస్తల కార్యం ఉన్నది, దాన్నే మనం వెంబడిస్తున్నాం. And the ministry of the Lord from that day till today has never changed. అయితే మరి దేవుని యొక్క సేవ అప్పటి నుంచి ఇంతవరకు కూడా మార్పు అనేది చెందలేదు. The world is waiting for the church to return to the book of Acts. అయితే ఈ లోకమంతా కూడా సంఘము అపోస్తల కార్యములో చెప్పినటువంటి సంఘముగా మారడానికి ఎదురు చూస్తూ ఉన్నది. Amen. So that the demonstration of the power of God will be seen. It is not about the knowledge or the eloquency in your speech or your knowledge, but the power of the Holy Spirit has to be seen through the church. అయితే మన యొక్క మరి వాక్యోత్పత్తి కానీ లేకపోతే మన యొక్క చతురత కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క శక్తి బహిర్గతం అవ్వడానికి లోకం ఎదురు చూస్తున్నది. Why were they used by God? వారు ఎందుకు దేవుడి ద్వారా ఉపయోగించబడ్డారు? Why were their ministries so different from those in the modern day church? అయితే ఈ లోకంలో చూస్తున్నటువంటి పరిచర్య కంటే ఎందుకు ఆ సమయంలో పరిచర్య వ్యత్యాసముగా ఉన్నది? It was not that their character was something different. అయితే వారి యొక్క వ్యక్తిత్వాలు గొప్పవని కాదు. It was not God's purpose was different for them. అయితే దేవుని యొక్క చిత్తం వారి పట్ల వేరేదని కూడా కాదు. God's purpose was for them the same as it is even now. వారి పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నదో ఈ రోజు మన పట్ల కూడా దేవుని చిత్తం అదే అయి ఉన్నది. It was not that either one of them was more educated, లేదా వాళ్ళందరూ మనకంటే లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి వారి కంటే గొప్పగా విద్యావంతులు కూడా కారు, or they were more simple. ఇంకా చూసినట్లయితే వారు ఇంకా సర్వసాధారణమైన వారు. Did they have a more special calling or a special divine commission given by the Lord? లేదా వారికి ప్రత్యేకమైనటువంటి పిలుపు దేవుడి నుంచి ఏమైనా ఉన్నదా? Did they possess more talent or authority in the world? లేదా వారికి అత్యధికమైనటువంటి తలాంతులే గాని శక్తి గాని ఉన్నదా? It is all the same when we see. మనం గమనించినట్లయితే అప్పటికి ఇప్పటికీ దేవుని యొక్క చిత్తము పిలుపు అంతా కూడా ఒకటే. Were people in those times different from today? అయితే ఆ సమయంలో ఉన్నటువంటి మనుషులు ఇప్పుడు మనుషుల కంటే వ్యత్యాసంగా ఉన్నవారా? The same make, same mud and clay, same everything is the same. Did God change the quality? అయితే అప్పుడు మనుషులు ఇప్పుడు మనుషులు చూసినట్లయితే అదే శరీరము అదే భౌతికము కలిగి ఉన్నారు, దేవుడు ఏమీ మార్చలేదు. Was Christ more powerful then and now he is not? లేదా యేసు ప్రభు అప్పుడులో గొప్పగా శక్తులు కలిగి ఉన్నాడు, ఇప్పుడు శక్తి లేనివాడా? So 3 principles may be observed in their ministries and we are going to learn today. అయితే వారి పరిచర్యను గమనించినట్లయితే 3 నియమాలను మనం గమనించవచ్చు, వాటినే మనం ఈరోజు లోతుగా అభ్యసించుతున్నాం. Which are either part
of our life or partly of our life, or it is totally ignored in our life. అయితే మన యొక్క జీవితంలో కొంతవరకు ఉండొచ్చు, లేదా మన జీవితంలో అది ఉండకపోవచ్చు కూడా. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Are we all here? మీరందరూ ఇక్కడ ఉన్నారా? Yes. 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 Oh, somebody told yes. Yes. Hallelujah. I want every one of us to be attentive. This is where the enemy plays its role. అయితే అందరూ శ్రద్ధగా వినండి, ఎందుకంటే అపవాది మీరు శ్రద్ధగా వినడానికి అనేక రకమైన ప్రయత్నాలు చేస్తాడు. And if you feel so, just stand up. Don't worry. Just keep yourself alert, awake, and enthusiastic. ఒకవేళ మీకు ఏమైనా కాస్త మబ్బుగా అనిపించినట్లయితే నించోనండి, మీరు శ్రద్ధ కలిగి ఉండండి. Hallelujah. హల్లెలూయా. We see in the life in the book of Acts that they preached the word. అయితే మీరు అక్కడ గమనించినట్లయితే వారు వాక్యాన్ని బోధించారు. They were filled and anointed with the Holy Spirit. అయితే వారు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అభిషేకించబడ్డారు, నింపబడ్డారు. They knew the authority and they used the name of the అయితే Lord. యేసు ప్రభు యొక్క నామమునకు శక్తి వారు ఎరిగి ఉన్నారు, ఆ శక్తిని వారు వాడగలిగారు. The word convicted and convinced. అయితే ఆ యొక్క వాక్యము మరి పశ్చాత్తాపానికి గురి చేసింది. The name was their credentials and authority. If anybody asks you what is your credential is the name of Jesus Christ. అయితే అప్పటిలో వారుకున్నటువంటి అధికారము, వారుకున్నటువంటి గుర్తింపు ఏమిటి అంటే యేసు ప్రభుని యొక్క నామము. Amen. It is the religion thing that has changed the scenario here totally in this world. అయితే మతము అనేది వచ్చాక మొత్తానికి దాని యొక్క సారము పోయింది, కానీ But the name of Jesus remains the same. We see that in the book of Acts. కానీ అపోస్తల కార్యములో మనం గమనించినట్లయితే ప్రభు యేసుని యొక్క నామము, ఆ నామము యొక్క శక్తి అదే విధంగా ఉన్నది. And the Spirit of God confirmed and produced the miracles. అయితే ఆ నామముకు ఉన్నటువంటి అధికారముతో పాటు దేవుడి పరిశుద్ధాత్మ యొక్క శక్తి కూడా ఆ నామాన్ని ఏకీభవిస్తూ అనేక రకమైన అద్భుత కార్యాలు జరిగించినారు. So now you and I should know what the word of God does, what the name of Jesus does, and what the Spirit of God does. అయితే మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏమిటంటే దేవుని యొక్క వాక్యం ఏం చేస్తున్నది, యేసుని యొక్క నామం ఏం చేస్తున్నది, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఏ విధంగా ఉన్నది అని. Those are the three keys of the book of Acts. అయితే అపోస్తల కార్యములో ముఖ్యమైనటువంటి మూడు అంశాలు కూడా ఇవే. Amen. These men proclaimed the word of God with boldness. అయితే వీరు ధైర్యముగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించగలిగారు. Amen. Hallelujah. Whenever you stand bold for Christ. మీరు ఎప్పుడు నించున్నా క్రీస్తు విషయంలో ధైర్యంగా నించోండి. Amen. Wherever you stand, you should be aware that the Spirit of God is with you more than the people around you. అయితే మీరు ఎక్కడ ఉన్నా సరే పరిశుద్ధాత్మ యొక్క దేవుని శక్తి మీ చుట్టూ వారి కంటే మీలో ప్రభావంగా ఉండదని మీరు గుర్తించండి. You should be aware of the situation around you. You should be aware of the presence of God in you and what He is speaking to you. అయితే మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మీరు స్పృహ కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మీలో మీ ద్వారా ఏం మాట్లాడుతున్నాడో అనే దాని మీద ధ్యాస కలిగి ఉండాలి. Amen. These men preached under such anointing of the Holy Ghost that the cities were shaken and the sick people were healed. అయితే వీరు పరిశుద్ధాత్మ యొక్క శక్తితో ఆవహించబడి మాట్లాడినప్పుడు, మరి భోజించినప్పుడు మరి పట్టణాలు గజగజలు ఉనికిపోయి, మరి ఎవరైతే మరి వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళు స్వస్థత పొందగలిగారు. Multitudes were healed and dead were brought to life again. అనేక మంది మరి స్వస్థపరచబడ్డారు, మరణించిన వారు కూడా తిరిగి లేవబడ్డారు. Just as Christ did. ఏ విధంగా యేసు ప్రభు జరిగించాడో. Those men wielded an authority by using the name against demons, diseases and impossibilities. అయితే అసాధ్యమైనటువంటివి కానీ, లేకపోతే మరి దెయ్యపు శక్తుల మీదనే కానీ, లేకపోతే ఈ యొక్క వ్యాధుల మీదనే కానీ యేసు ప్రభు యొక్క నామమును వారు అధికారంగా వాడారు. You know what happened? The godless people and the authorities trembled and started fearing seeing the power of God. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని చూశారో, మరి దేవుని తెలియని వారు గజగజ వణికిపోయారు. That's exactly what is needed by the church today. అయితే ఈ రోజు సంఘము కూడా జరిగించాల్సినటువంటి కార్యములు అవే. It can be this church. అయితే మన సంఘమే అయి ఉండొచ్చది. Don't look at anybody else. ఆహా, సంఘం అంటే మళ్ళీ చుట్టుపక్కల చూడకండి. You are the church that the Lord is looking at to do it with signs, wonders and miracles. Don't look at others around you. Look at yourself and it's between you and the అయితే Lord. అటువంటి సూచక అద్భుత కార్యములు జరిగించాలని దేవుడు నువ్వు అనేటువంటి సంఘం ద్వారా కోరుకుంటున్నాడు. ఆ సంఘం ఎవరు అంటే నీవు, మనమే. Many a times when God calls, generally human tendency and the reflex or the response is
Is it me? Oh no, it might be somebody else. సాధారణంగా ఎప్పుడైనా దేవుడు పిలుస్తున్నప్పుడు మనుషుల యొక్క స్వభావం ఏమంటే నాకై ఉండదులే వేరే వాళ్ళకి అని అనుకుంటాము. But always God is very accurate when he speaks. కానీ దేవుడు మాట్లాడుతున్నప్పుడు స్పష్టంగా గురితో మాట్లాడతాడు. He doesn't leave any confusions behind. ఆయన ఎటువంటి డైలమాకు తావివ్వని దేవుడు. It is devil who causes the confusion in అయితే అపవాదనే ఇటువంటి మరి కన్ఫ్యూజన్ తీసుకొస్తున్నాడు. Hallelujah. Hallelujah. The word, the spirit and the name are the secrets and the keys to the book of Acts in their ministry. వాక్యము, నామము, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఈ యొక్క అపోస్తల కార్యములో ఉన్నటువంటి మూడు ముఖ్యమైన అంశాలు. These three keys are needed by the church today. అయితే ఆ మూడు తాళపు చెవులు కూడా ఈ యొక్క సంఘానికి ఈ రోజు కావాల్సి ఉన్నవి. What is it you need? ఏం కావాలవి? వాక్యము, నామము, పరిశుద్ధాత్మని యొక్క శక్తి. Amen. ఆమేన్. Notice the place that the word of God, that is word, holds in the early church. గమనించండి, మరి ఆది సంఘంలో వాక్యముకు ఉన్నటువంటి ప్రాధాన్యత. Some scriptures we're going to go through, it unveils what the word of God was placed in their life. అయితే ఈ యొక్క దేవుని యొక్క వాక్యము వారి జీవితంలో ఏ విధంగా ఉన్నదని కొన్ని యొక్క వాక్యాల ద్వారా మనం తెలుసుకుందాం ఇప్పుడు. And today if you notice, that's the attack that Satan is putting against families and individuals, so that the word of God will be out of their life. అయితే ఇప్పుడు గమనించినట్లయితే అపవాది మరి మనుషులనే కానీ లేకపోతే కుటుంబాలలో కానీ పెట్టినటువంటి చిచ్చు ద్వారా ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క వాక్యాన్ని జీవితాల నుంచి దూరం చేస్తున్నాడు. It is taking over nations like that. అయితే ఈ యొక్క ఏదైతే జరుగుతున్నదో దేశాల నుంచి కూడా ఇదే జరుగుతుంది. వాక్యాన్ని అపవాది మరి దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నాడు. It's happening in our country too. మన యొక్క దేశంలో కూడా. We are not spared. Don't think that we have time. We have a lot of time. Never think that. It is closing in faster than you and I can even imagine. అయితే దేవుని యొక్క రాకడికి సమయం ఉన్నదిలే. మన యొక్క దేశంలో ప్రస్తుతమైనటువంటి పరిస్థితులు బాగానే ఉన్నాయి అని మీరు అనుకోవద్దు. మనం ఆలోచించి ఊహించిన కంటే రీతిగా దేవుని యొక్క రాకడ సమీపంగా ఉన్నది. It's time for you to turn to the Lord and strengthen yourself in these three areas. అయితే దేవుని వైపు తిరిగి ఈ యొక్క మూడు అంశాలలో బల పొందుట ఈ రోజు మనకు అవశ్యము. Hallelujah. Hallelujah. What are we praying for in our country, present situation? అయితే మన యొక్క దేశంలో దేని విషయమై మనం ప్రార్థన చేస్తున్నాం? Elections, all of us are praying about it. ఎన్నికల విషయంలో మనందరం ప్రార్థన చేస్తున్నాం. Have you ever thought, మీరు ఎప్పుడైనా గమనించారా? if the same prime minister repeats his tenure, how is it going to be? మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి తిరిగి మళ్ళీ వచ్చినట్లయితే ఏ విధంగా రోజులు ఉండబోతున్నాయి అని? It's going to be rash. చాలా భయంకరంగా ఉండబోతోంది. It's going to be very tough. చాలా క్లిష్టంగా ఉండబోతోంది. Hallelujah. I am taking this opportunity to speak openly also because we know what it is. అయితే నేను బహిరంగంగానే ఎందుకు చెబుతున్నానంటే తెలియాల్సినటువంటి అంశాలు కాబట్టి. Your prayer has to get more serious. మన యొక్క ప్రార్థన మరింత తీవ్రంగా ఉండాలి. Fast and pray, don't take it lightly. అయితే సాధారణంగా దీన్ని తీసుకోకండి. అవకాశం ఉంటే మీరు మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. We all get engaged in everything after leaving the church, but try to engage yourself something that is very, very important, is on a high alert. అయితే మనము చర్చ్ నుంచి బయటికి వెళ్ళగా అనేక రకమైన విషయాల్లో మనం బంధించబడతాం. కానీ ఈ యొక్క ప్రార్థన విషయంలో మాత్రము మీరు సమయాన్ని వెచ్చించండి. Hallelujah. Anyhow, back to the scriptures. Acts chapter 4 verse 31. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. Hallelujah. Hallelujah. After the miracle of Pentecost happened, they spoke the word of God with boldness. అయితే ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క పెంతెకోస్తు దినం అయిన తర్వాత దేవుని యొక్క వాక్యమును వారు ధైర్యముగా బోధించిరి అని రాయబడి ఉన్నది. Amen. Today we need the precious spirit of God with us. అయితే ఈ రోజు కూడా అటువంటి అద్భుతమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తి మనకు You కావాలి. and I should have that unction and hunger for the Holy Spirit, God. అయితే మనకు ఆ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఆసక్తి కూడా మనకు కలిగి ఉండాలి. You and I should discipline ourselves to the word of God. అయితే మనము దేవుని యొక్క వాక్యం ద్వారా క్రమశిక్షణ పొందగలగాలి. Amen. Because the pressure is always on upon our minds with multiple thoughts going at one go. ఎందుకంటే అనేక రకమైన ఆలోచనలు మన హృదయంలో ఉండడం వల్ల మనం ఎప్పుడు కూడా ఒక రకమైన ఒత్తిడిలోనే ఉంటున్నాం. Because the pressure is so fast and quick, so that we don't come to know
with our slow pace, it doesn't work like that nowadays. అయితే ఆ యొక్క ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉంటుందంటే మనం ఊహించలేము కూడా మనం అంత ఒత్తిడిలో ఉన్నాము అని. So quickly things are happening. చాలా త్వరగా అంశాలు జరుగుతున్నాయి. Many of us say, the day is not still. Those 24 hours, we're not knowing how it's going by. There are so many other things that with multiple pressures upon one person. అనేక విషయాలైనటువంటి సందర్భాలను బట్టి, అనేక అంశాలను బట్టి, ఒక మనుషుడి మీద ఉన్నటువంటి ఒత్తిడి బట్టి ఈ మధ్య ఏమంటున్నామంటే ఈ 24 గంటలు సరిపోవట్లేదు, ఏ విధంగా రోజు గడిచిపోతుందో మాకు అర్థం కావట్లేదు అనేటువంటి భావనలో ఉన్నాం. You know why? The prince of this world and its agents want to take away the soul from the Lord. ఎందుకో తెలిసి ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ లోకపు అధికారి అయినటువంటి అపవాది, మరి అపవాది యొక్క అనుచరులు కూడా దేవుని యొక్క వాక్యాన్ని, ఆ దేవుని యొక్క ఆత్మను దొంగిలించాలి అని ఈ ఒత్తిడి కలుగజేస్తున్నాడు. What would happen on the day of judgment? అయితే ఆ తీర్పు దినమున ఏం జరగబోతోంది? Do you think we're going to face judgment? మనందరము తీర్పు పొందబోతున్నామని మీకు తెలుసా? No, pastor, I don't know. I didn't read the Bible. ఏమో పాస్టర్ గారు, నాకు తెలియదు, నేను వాక్యం చదవలేదు. I am like a thief on the right side of Jesus on the cross. I'm being crucified every day. Somebody or the other giving me left and right. లేదా నేను యేసు ప్రభు పక్కనే మరి సిలువ వేయబడినటువంటి వాడిగా ప్రతిరోజు ఈ సిలువ ద్వారానే నేను వెళ్తున్నాను. That is nothing but the pressure of the enemy just to keep you engaged. అయితే ఆ వేదన శోధన అంతా కూడా మిమ్మల్ని వాక్యానికి దూరంగా పెట్టడానికి అపవాది మన మీద తీసుకొచ్చినటువంటి ఒత్తిడి. Recognize one thing, you and I are in a warfare. గమనించండి, మనం ఒక యుద్ధంలో ఉన్నాము. Whether you like it or you don't like it, how you deal with it is up to you. If you want to walk in the Spirit, you can walk in the Spirit and you can fight those battles. No, you want to fight it carnally, you're going to lose it. అయితే మనందరము మీరు నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే ఒక యుద్ధంలో ఉన్నాము. ఆ యుద్ధాన్ని మనము ఆధ్యాత్మికంగా అయితే జయించగలము, లేదా ఒక శరీర రూపంగా మనం ఒకవేళ పోరాడదాం అనుకుంటే మనము ఓటమి చవి చూస్తాము. Hallelujah. When you walk in the Spirit, you will be dealing it with wisdom. మనం ఎప్పుడైతే వాక్యములో అలానే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో వెళతామో అప్పుడు మనము విజయాన్ని పొందుకుంటాము. You will supersede above the storm and above the floods. అప్పుడు మరి తుఫాను మీద గాని లేకపోతే వరదల మీద గాని వాటి మీద ఉన్నతంగా మనము ఎగరగలుగుతాము. Do you think the people in the book of Acts didn't face problems? అయితే అపోస్తల కార్యములో ఉన్నటువంటి వ్యక్తులకు సమస్యలు లేవంటారా? They were beaten physically. వారు మరి భౌతికంగా హింసించబడ్డారు. If the government or the authorities got trembling fear in them that this person is coming, I don't know what is going to speak, what is going to happen, what miracle is going to happen. అయితే అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వాలే కానీ, అప్పట్లో ఉండే అధికారులే కానీ వారిని చూసి అమ్మో ఈయన వస్తున్నాడు, ఏం మాట్లాడతాడో తెలియదు, మాటల ద్వారా ఎటువంటి అద్భుతాలు జరుగుతాయో తెలియదు అనేటువంటి భయానికి ఉండేవారు. Do you think the demons didn't tremble? వారు అప్పుడు ఉన్నటువంటి అపవాది అనుచరులు మరి వణకలేదనుకుంటున్నారా మీరు? Today, if you notice the scenario in the life of a believer, he wants to move in peace with everyone. అయితే ఈ రోజు గమనించినట్లయితే మరి ఒక విశ్వాసి ఏ విధంగా ఉన్నాడంటే అందరితో కూడా సమాధానంగానే వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. He doesn't want any conflict. వ్యతిరేకత. కాన్ఫ్లిక్ట్. అయితే ఎవరితో కూడా ఒక రకమైనటువంటి వ్యతిరేకత లేకుండా జీవించాలని ఆశపడుతున్నాడు. Nobody should come against me. I should not be in bad books with anybody. With everybody peace, shanti, samadhanam. అయితే ఎవరితో కూడా నేను గొడవలు పడకూడదు, అందరితో కూడా శాంతి సమాధానం కలిగి ఉండాలి, ఎవరు నాకు వ్యతిరేకంగా రాకూడదు అనేటటువంటి ధోరణిలో విశ్వాసి ఈ రోజు ఉన్నాడు. You are not a person who belongs to this world. అయితే మీరు గమనించండి, ఈ లోకానికి సంబంధించినటువంటి వారు కాదు మీరు. You are called to be a light to this world. ఈ లోకానికి వెలుగుగా మీరు పిలువబడ్డారు. Amen. If you are trying to be a part of the darkness of this world, you will not fit in there. మీరు ఒకవేళ ఈ యొక్క లోకముతో పాటు ఉండాలి అనుకున్నట్లయితే అది మీకు సాధ్యం కాదు. Amen. Hallelujah. So when we look into the book of Acts, they didn't receive any doctrine. అయితే మీరు అపోస్తల కార్యాలు గమనించినప్పుడు వారికి సిద్ధాంతాలు అనేవి అప్పుడు పెద్దగా తెలియదు. They didn't receive any teachings. వారికి పెద్దగా బోధ లాంటిది కూడా ఏమీ పొందుకోలేదు. They didn't go to any training, any college, received a certificate, nothing. వారు ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళి శిక్షణ పొంది సర్టిఫికేట్ కూడా పొందుకోలేదు. Hallelujah. I'm not against Bible colleges, but what I'm trying to say is from the book of Acts. అయితే నేను బైబిల్ కాలేజీలకు వ్యతిరేకం కాదు కానీ అపోస్తల కార్యము గ్రంథంలో చెప్పబడిన అంశాలనే నేను చెబుతున్నాను. They received the word. వారు వాక్యాన్ని పొందుకున్నారు.
It is all on how you receive the word. అయితే వారు వాక్యాన్ని పొందుకున్నారు. ఈ రోజు కూడా దాని మీదనే సమస్తము ఆధారపడి ఉంటుంది. Do you take the word as it is? వాక్యాన్ని వాక్యంగా తీసుకుంటున్నారా? Without manipulating, as simple as it should be. అయితే వాక్యం ఏ విధంగా చెప్తుందో అదే స్పష్టతతో తీసుకుంటున్నారా? Because Satan can twist the word. ఎందుకంటే అపవాది వాక్యాన్ని మార్చగలడు. Hallelujah. So we have to be very careful in how we take the word. అయితే వాక్యాన్ని ఏ విధంగా మనం స్వీకరిస్తున్నాం అనే అంశంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. After many miracles, a crippled person got healed at the temple gate. అయితే అనేక సంవత్సరాల తర్వాత మరి అక్కడ ఒక అవిటివాడు ఆ యొక్క ఆలయము ద్వారం దగ్గర స్వస్థత పొంది ఉన్నాడు. All of the people began running to them. అందరూ పరిగెట్టుకుంటూ వెళ్ళారు. Amen. And they preached the most dynamic message to the crowd on the resurrection of Jesus Christ. They preached the word concerning Abraham, Isaac, and Jacob, and Moses, and the prophets. అయితే ఆ రోజు పునరుద్ధాన దినముల గురించి వారు మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి, మోషే గురించి, ప్రవక్తల గురించి కూడా వీరు బోధించడం జరిగింది. In Acts chapter 4 verse 4, అయితే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 4వ వచనంలో మీరు గమనించినట్లయితే, let's read it together. కలిసి చదువుదాం. Many of them which heard the word believed, and the number of men was about 5,000. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. What did they hear? వారు ఏం విన్నారండి? What are we hearing today? మనం ఈ రోజు ఏం వింటున్నాం? We are hearing the word. వాక్యాన్ని వింటున్నాం. And how many of them attended the meet? అయితే ఎంతమంది ఆ యొక్క వాక్యాన్ని విన్నారు ఆ రోజు? How did it happen? ఏ విధంగా జరిగింది? Advertisements? Word of mouth? By the time I tell word of mouth, 5,000 people, I don't know till when they will reach. The anointing, the Spirit of God is the one who draws souls. అయితే 5,000 మంది ఏ విధంగా రక్షించబడ్డారండి? అడ్వర్టైజ్మెంట్స్ లేకపోతే నోటి మాట వలన కాదు, పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం ద్వారా, మరి దేవుని యొక్క వాక్యం ద్వారా వారు రక్షించబడ్డారు. They just stood in the place where they were kept, no auditoriums. అయితే వాళ్ళు పెద్దగా ఆడిటోరియంస్ లో కూడా లేరు, ఎక్కడ నించున్నారో అక్కడే బోధించడం మొదలు పెట్టారు. Started speaking, the people of God, the children of God started gathering. అయితే వారు మాట్లాడడం మొదలు పెట్టగానే మనుషులు ఆకర్షించబడ్డారు. Hallelujah. Signs, wonders, miracles, healing, deliverances, everything, the word of God being demonstrated in action. అయితే దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మల శక్తి ఏ విధంగా అక్కడ మరి ప్రకటించబడిందంటే, అద్భుత కార్యాలు, సూచక కార్యాలు, స్వస్థతలు మరియు మరణం నుంచి లేపడాలు, ఇలా అనేక రకమైనటువంటి కార్యాల ద్వారా దేవుని యొక్క శక్తి అక్కడ ప్రచురించబడింది. Amen. They weren't hearing to a preacher or the apostle or the arguments that caused them to believe, but they were hearing the word. అయితే వారు అపోస్తుల యొక్క మాటలో లేకపోతే వారి యొక్క చతురతనో వారి యొక్క భాషనో వినట్లేదు, కానీ దేవుని యొక్క వాక్యాన్నే వారు విన్నారు. So when you and I speak, you have to speak, I have to speak the word. అందుకనే మనం మాట్లాడినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే మాట్లాడాలి. Amen. Hallelujah. This is an appeal to you. Let nothing cause you to drift away from the word. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, ఏది కూడా వాక్యం నుంచి మిమ్మల్ని వేరుపరచనివ్వకండి. You have to stick very closely with the word. వాక్యానికి అంటుకట్టబడి ఉండండి. Whether the world rejects you or approves of you, it should not matter to you. అయితే లోకం మిమ్మల్ని ఒప్పుకున్నా మిమ్మల్ని వ్యతిరేకించినా కూడా మీకు సంబంధం ఉండకూడదు దాన్ని బట్టి. What matters to you and to me is that we should stick close to the word of God. అయితే దేవుని యొక్క వాక్యానికి అంటగట్టుబడి ఉండటే ఇక్కడ ఉన్నటువంటి అంశము. Stick close to the word of God means not sticking like this. అయితే వాక్యాన్ని అంటుకట్టుకుని ఉండటం అంటే బైబిల్ గట్టిగా హత్తుకుని ఉండడం కాదు. Living the word. వాక్యాన్ని మనం జీవితంలో చూపించుట. Living according to what he has called us to live. వాక్యము ప్రకారము ఆయన పిలువబడినటువంటి చిత్తము ప్రకారము జీవించుట. Amen. No matter where we are placed, we are called to live. మనము ఎక్కడ పెట్టినా సరే మనము వాక్య ప్రకారం నిలబడడానికి పిలువబడ్డాం. You stand according to what the Bible says, you will see the power of God at work in your life. అయితే మీరు ఒక్కసారి దేవుని యొక్క వాక్య ప్రకారము నిలబడి చూడండి, దేవుని యొక్క శక్తి మీ ద్వారా మీరు చూస్తారు. Amen. We cannot leave serving the word of God. అయితే దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురించడం మనము మర్చిపోకూడదు. Those men were resolved, they were single-minded. అయితే వారు దృఢత్వము నిశ్చయతము కలిగి ఉన్నారు. Acts chapter 6
verse 4. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 4వ వచనము. We will give ourselves continually to prayer and to the ministry of the word. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. They gave themselves continually to what? వారు దేని కోసము ప్రత్యేకించబడ్డారండి? ప్రార్థన మరియు వాక్యము. Prayer and word. ప్రార్థన వాక్యము. It matters to all of us today. అయితే మనకు కూడా అవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. We have to spare time for prayer and having a personal time with the Lord. Praying with the family is different, praying with the church is different. There are different kinds of prayers, but your personal time with the Lord matters the most. అయితే మరి కుటుంబంతో ప్రార్థన చేయడమో సంఘంతో ప్రార్థన చేయడమో కాదు, కానీ వ్యక్తిగతంగా మనము ప్రార్థన చేయడము చాలా ముఖ్యము. Amen. Your ministry to the Lord is by reading the word of God first. అయితే పరిచర్య ఏ విధంగా మొదలవుతుందంటే దేవుని యొక్క వాక్యము చదువుట ద్వారా. These were unlearned, untaught common men, fishermen, carpenters, etc. అయితే ఇక్కడ అపోస్తల కార్యములో గమనించినటువంటి వ్యక్తులు ఎవరు అంటే వడ్రంగులు లేదా మరి చేపలు పట్టే జాలరులు. No manners, no etiquettes. వాళ్ళకు మరి పద్ధతులు అవి తెలియకపోవచ్చు. They came, they sat, they stood, what they wanted they were doing, but the word of the Lord, they were committed to it. అయితే వారు వస్తున్నారు, నించున్నారు, మాట్లాడుతున్నారు. వారికి పెద్దగా పద్ధతులు తెలియకపోవచ్చు, మర్యాదలు తెలియకపోవచ్చు, కానీ ఒక్కటి మాత్రం తెలుసు, దేవుని యొక్క వాక్యము. If the word says this, this should be there in me. అయితే వాక్యం ఇది చెప్తుందంటే ఆ వాక్య ప్రకారమే నేను నడుచుకోవాలి. They accepted the word. That's what we are talking about today. అయితే ఈరోజు మనం మాట్లాడే అంశం కూడా అదే. వారు వాక్యాన్ని మరి స్వీకరించారు. Hallelujah. The word of God, when it is accepted with an open heart, it works wonders. He works wonders in us. ఎప్పుడైతే వాక్యము మనము హృదయపూర్వకంగా అంగీకరిస్తామో మన జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు చూడడం జరుగుతుంది. And so they successfully ministered to their generation. అందుకనే అప్పటిలో ఉన్నటువంటి మనుషులకు వారు గొప్ప పరిచర్య చేయగలిగారు. Today what do we stand for? ఈ రోజు మనం దేని విషయమై నిలబడుతున్నాం? Do we stand for the word of God? దేవుని యొక్క వాక్య విషయమా? That's what matters the most. అదే మనకు ముఖ్యమైనటువంటి అంశము. Or am I compromising with the word? లేదా వాక్యానికి లోకానికి మధ్యలో సన్నగిలుతున్నానా? Because if I compromise, I think I will get this benefit, I get that benefit. కాస్త వాక్య విషయంలో నేను కొంచెం సన్నగిలినట్లయితే నాకు ఆ యొక్క బెనిఫిట్ రావచ్చు, నాకు ఇది రావచ్చు అని. Hallelujah. But when you stand for the word of God, all of those benefits and much more God is able to provide for you. అయితే మీరు దేవునికి వాక్యం కోసం నిలవాలంట్లయితే మరి అప్పటికప్పుడు మీరు నష్టపోయినట్టు అనుకోవచ్చు, కానీ వాటికంటే ఎంతో మేలైనటువంటి ఈవులు దేవుడు ఇవ్వబోతున్నాడు. You know, one of the greatest benefit that you and I have received, మీకు ఒకటి తెలుసా, మనము పొందుకున్నటువంటి గొప్ప ఈవి ఏమిటో? He has saved us, you and me, from an eternal fire. అయితే నిత్య నరకము నుంచి మనల్ని రక్షించి ఉన్నాడు ఆయన. A place of condemnation. అయితే తీర్పు నుంచి మనల్ని రక్షించాడు ఆయన. A place where the fire doesn't quench. అయితే అగ్ని ఆరదు, పురుగు చావని వంటి ప్రదేశం నుంచి దేవుడు మనల్ని రక్షించాడు. And he has placed you at a very high place. అయితే మనల్ని ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టాడు. A place where there is peace and restoration and healing. ఎక్కడ సమాధానము, పరిచర్య మరియు స్వస్థత ఉన్నదో. Amen. Amen. Hallelujah. So in their generation they could successfully minister the word in the rightful place. అయితే వారిని ఉంచబడినటువంటి ప్రదేశంలో వారు దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో మరి ఫలవంతంగా వారు పరిచర్య చేశారు. The result of their resolution was in verse 7. దాని యొక్క ఫలము మనము 7వ వచనంలో చూస్తున్నాం. The word of God, what increased? ఏమి పెరిగిందండి? Not I increasing. నేను కాదు. Not the church increasing. సంఘము కాదు. If you notice, what increased? ఏమి పెరిగింది ఇక్కడ? The word of God increased. దేవుని యొక్క వాక్యం పెరిగిందని రాయబడి ఉన్నది. Not their organization or their reputation or whatever it is. సంస్థలో లేకపోతే మనుషుల యొక్క పేరులో కాదు గాని. And the number of the disciples will not, there's a difference between disciples and believers. అయితే మరి అపోస్తలులు విశ్వాసులకు మధ్యలో ఎంతో వ్యత్యాసం ఉన్నది. They multiplied in Jerusalem greatly, and a great company of the priests were obedient to the faith. దేవుని యొక్క వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. Common men who spoke the word of God,
they convinced the priests. అయితే సాధారణమైనటువంటి వ్యక్తులు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని బోధించారో యాజకులు అనగా పూజారులు కూడా మరి విశ్వాసములోనికి లోబడిరి అని రాయబడి ఉన్నది. They convinced the leaders of that time. అయితే అప్పటిలో సంఘానికి అప్పటిలో ఆలయానికి ఉన్నటువంటి అధికారులు కూడా వారు ఒప్పింపజేయగలిగారు. Isn't it amazing? అది గొప్ప విషయం కదండి. Something very different than what you and I can think in this world, this present age that we are living. అయితే మనము ఈ రోజుల్లో ఉన్నటువంటి వాటికి చాలా వ్యత్యాసముగా ఉన్నటువంటి అంశాలు ఇవి. I understand that the demonstration of the Spirit of God was there in their life when they spoke. నేనేమనుకుంటున్నానంటే నేనేమని విశ్వసిస్తున్నానంటే వారు మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క శక్తి కార్యరూపం దాల్చడం నేను నమ్ముతున్నాను. With signs and wonders. అయితే సూచక క్రియలతో అద్భుతాలతో పాటు. That's what you and I should long for. అయితే మనము కూడా ఆ విషయమై ఆసక్తి కలిగి ఉండాలి. Lord, not me but you move. ప్రభువా నేను కాదు నీ యొక్క శక్తిని కదలనివ్వు. You take this time and you speak. అయితే ఈ సమయాన్ని నీవు తీసుకుని నీవు మాట్లాడు. There's a wonderful quote that I had come across and it still is in my mind and it reminds me to stand for Jesus. I want to share that quote with you today. అయితే నేను ఒక సూక్తిని విన్నాను. ఆ సూక్తి ఎప్పుడు నాకు మరి ఆలోచనలో ఉంటుంది. దానిని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. What if today is your last day to preach? ఒకవేళ ఈ రోజే నీవు బోధించడానికి ఆఖరి రోజైతే నువ్వు ఏం చేస్తావు? So preach as though today is your last day. అయితే ఈ రోజే నీ యొక్క ఆఖరి రోజు అన్నట్లుగా నీవు బోధించాలి. So whenever you stand for Jesus or whenever you stand for speaking the word of God, it is not about your knowledge, it is not about what you have achieved or your past or whatever goals and all of these things, but about the demonstration of the Spirit of God. అయితే ఎప్పుడు మీరు నిలబడి యేసు ప్రభు నిమిత్తము మీరు మాట్లాడుతున్నారో మీ గురించో మీ యొక్క జ్ఞానము గురించో మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి హెచ్చుల గురించో కాదు కానీ పరిశుద్ధాత్మల శక్తి ప్రభావితం గురించే మాట్లాడాలి. Hallelujah. These priests had studied for years but the word was never given its rightful place in their life. అయితే ఈ యొక్క యాజకులు ఈ వాక్యాన్ని అనేక సంవత్సరాలుగా చదివి ఉండొచ్చే కానీ వాక్యాన్ని వాక్య ప్రకారంగా వారు గ్రహించలేకపోయారు. 1 Corinthians chapter 2 verses 2 to 5. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు చూసినట్లయితే Paul said this. పౌలు ఈ విధంగా రాశాడు. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగుకుందునని నిశ్చయించుకుంటుని మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుంటిని. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనుక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుష్టాంతములనే వినియోగించితిని. Hallelujah. Hallelujah. What Saint Paul is saying, I don't want to know anything about you. So many things might have been going on in his day in the churches where he was preaching, amongst the people where he was speaking. అయితే ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే అనేక రకమైనటువంటి సంఘటనలు జరుగుతుండొచ్చు కానీ నాకు వాటితో సంబంధం ఏమీ లేదు. I am determined to know one thing. Did Jesus Christ save you? నాకు తెలియాల్సింది ఒకటే, యేసు ప్రభువు మిమ్మల్ని రక్షించాడా? Do you know him as a crucified Lord? ఆయన సిలువ వేయబడినట్లుగా మీరు ఎరిగి ఉన్నారా? That is the most important thing for every one of us to know. అయితే మనందరము గమనించాల్సిన తెలుసుకోవాల్సిన విషయము అదే. When you ponder on these things, it will save your soul from drifting away from him into this sliding away into the world. ఎప్పుడైతే ఈ యొక్క విషయాలలో మనం ఆలోచన చేస్తామో మనము వాక్యం నుంచి తప్పిపోకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. Hallelujah. When you're new on a slippy slide, you remember the slippy slide when we were small, we used to play in the school or wherever. అయితే మరి ఆ జారుడు బల్ల మీకు అందరికీ తెలుసు కదా, మనం చిన్నగా ఉన్నప్పుడు ఆడుకునే వాళ్ళం. Mostly it would be found only in schools those days. ఆ రోజుల్లో స్కూల్స్ లో మాత్రమే జారుడు బల్ల ఉండేది. There would be a long queue for that as it is only one interval or otherwise lunch time, and we would like to finish our lunch quickly and the remaining time only on that. అయితే ఒకే లంచ్ టైం ఒకే ఇంటర్వెల్ కానీ ఒకటే జారుడు బల్ల ఉండడం మూలన దానిలో జారడానికి పెద్ద క్యూ ఉండేది అప్పట్లో. Climb up, go down, climb up, go down. And initially when you're new to it, you just cannot control yourself. You'll just slide out and you'll fall.
అయితే మరి జారడము మళ్ళీ మెట్లు ఎక్కడము ఇదే చేస్తూ ఉంటాం. మరి కొత్తగా ఉంటున్నప్పుడు అయితే మనం కంట్రోల్ చేసుకోలేము, వెళ్ళిన వెంటనే జారిపోతాం. Hallelujah. And you see, we enjoyed so much that we don't want to leave. అయితే మనం ఎంత ఆనందించామంటే మళ్ళీ ఆ జారుడు బలని వదిలిపెట్టి ఉండేది కాదు. Hallelujah. Hallelujah. It is so wonderful that experience till today that you and I have never forgotten. అయితే ఆ యొక్క అనుభూతి ఎంత అందంగా ఉండేదంటే ఇప్పుడు కూడా చెప్తున్నప్పుడు మీరందరూ ఆనందిస్తున్నారు. And what I want to share here is, when you have your personal time with the Lord, and when your soul finds that place of safety, finds that place of peace, and you will enjoy it more than anything else in your life. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యములో మీరు ఎదుగుతూ ఉంటారో అప్పుడు ఆ వాక్యం ఇచ్చినటువంటి భద్రత కానీ ఆ వాక్యం ఇచ్చినటువంటి సమాధానాన్ని కానీ మీరు ఇదే విధంగా ఆనందించగలుగుతారు. You'll find rest of it, whatever other things that we do in our life, we give it a secondary preference, but the first preference goes to Jesus. అయితే మన జీవితంలో చేసేవన్నీ కూడా మరి రెండొక స్థానంలో వెళ్తాయి. మొదటి స్థానంలో యేసుప్రభు మాత్రమే ఉంటాడు. So it is with the word of God. The word of God has to be given its rightful place in your life. అందుకనే దేవుని యొక్క వాక్యము మన యొక్క జీవితంలో ప్రథమ స్థానాన్ని పొందుకోవాల్సి ఉన్నది. Hallelujah. People in those days were in fear and trembling because they saw the Spirit of God moving and 5,000 people hearing and they're getting saved. అయితే ఆ రోజు ఎందుకు మనుషులు మరి భయభ్రాంతులకు గురయ్యేవారంటే దేవుని యొక్క వాక్యం ప్రకటించబడినప్పుడు 5,000 మంది వరకు విని రక్షించబడి ఉన్నారు. Now what happens? We see in chapter 8 verse 1, great persecution comes against the church. అయితే 8వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే సంఘం మీదకు గొప్ప శ్రమ రావడం మనం గమనిస్తున్నాం. After that they stoned Stephen when he called upon God in chapter 7 verse 59. We're not going through the verses, but I'll just give you the reference. అయితే నేను రిఫరెన్స్ ఇవ్వబోతున్నాను. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 59వ వచనం చూసినట్లయితే స్టెఫెనును వాళ్ళు రాళ్లతో కొట్టి చంపి ఉన్నారు. Because Saul made havoc of the church, entering into every house and hailing men and women. ఎందుకంటే పౌలు ఆ రోజు ప్రతి ఒక్క గృహంలోకి వెళ్ళి విశ్వాసులు అనే వారిని హింసించడం మొదలు పెట్టాడు. Committing them to the prison. అయితే వాళ్ళందరినీ చెరసాలలో బంధించాడు. They that were scattered abroad went everywhere preaching the word. అయితే అక్కడి నుంచి భయపడి బయటికి వెళ్ళిన వారు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిన ప్రతి చోట కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూనే ఉండేవారు. Did they stop? వాళ్ళు ఏమైనా ఆగారా? When they went to prison? వాళ్ళు చెరసాలలో బంధించబడినప్పుడు ఆగారా? Could not stop because the word of God was given the first preference. అయితే దేవుని యొక్క వాక్యానికి ప్రథమమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం మూలాన ఆ యొక్క జైలు గోడలు కూడా వాక్య ప్రభలను ఆపలేకపోయినాయి. And then Philip went into Samaria and he started preaching. అయితే అప్పుడే ఫిలిప్పు మరి సమరియకు వెళ్ళి అక్కడ నుంచి సమరియలో ఆయన బోధించడం మొదలుపెట్టాడు. Hallelujah. The apostles which were at Jerusalem heard that Samaria had received the word of God. అయితే యెరూషలేములో ఉన్నటువంటి శిష్యులు ఎప్పుడైతే సమరయాలో దేవుని యొక్క వాక్యము ప్రకటించబడిందని విన్నారో, so if you notice, wherever they went, the word of God was being received. ఎక్కడికి వారు వెళ్ళినా సరే వాక్యాన్ని బోధించారు, వాక్యాన్ని వారు విన్నవాళ్ళు స్వీకరించారు. Hallelujah. They had testified and they preached the word of God. అయితే సాక్ష్యమిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. Amen. Hallelujah. Hallelujah. When they received the word of God, what happens? వారు వాక్యాన్ని పొందుకున్నప్పుడు ఏం జరిగిందండి? God is in his word. దేవుడు ఆయన యొక్క వాక్యములో ఉన్నాడు.